డార్లింగ్ తో పెట్టుకుంటే ఏ పని సరిగ్గా సాగదు. ఎప్పుడు డేట్స్ ఇస్తాడో తెలీదు. ఇచ్చినా టైంకి సెట్స్ కి వస్తాడో కూడా డౌటే. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినా ప్రభాస్ ని నమ్ముతూనే ఉంటారు. సెప్టెంబర్లో 2 సినిమాలకి ప్రభాస్ డేట్స్ ఇచ్చారు అని దర్శక నిర్మాతలు చెప్పేసుకుంటున్నారు. ఒక సినిమానే సరిగా పూర్తి చేయని డార్లింగ్ 2 సినిమాల్లో ఒకేసారి నటిస్తాడా? హావ్ ఎ లుక్. జూన్ 27న కల్కి రిలీజ్ అయి ఏడాది అయిన సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ సెప్టెంబర్లో కల్కి షూటింగ్ మొదలుపెట్టి 2026 మే జూన్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఏడాది తిరగకుండా గుమ్మడికాయ ఎలా కొడతారన్న డౌట్ చాలా మందికి వచ్చింది. కల్కి తీస్తున్న టైంలోనే కల్కి 2కి సంబంధించిన సగానికి పైగా పార్ట్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. మరోవైపు సెప్టెంబర్లో స్పిరిట్ మొదలవుతుందని ప్రకటించాడు దర్శకుడు సందీప్ వంగ. ఎవరికి వాళ్లు సెప్టెంబర్లో తమ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అనడానికి డైలాగ్ కాదు, షూటింగ్. అనుకున్న టైంలో ఒక్క సినిమా కూడా పూర్తి చేయని డార్లింగ్ ఒకేసారి 2 సినిమాలు చేసేంత సాహసం చేయడు. 10% బ్యాలెన్స్ ఉన్న రాజా సబ్ షూటింగ్ పూర్తి చేయడానికి ఇంతకాలం డేట్స్ ఇవ్వని ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు కెమెరా ముందుకొచ్చాడు. 3 పాటలు ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన తర్వాత హను రాఘవ్ పొడి ఫౌజీని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఎవరికి డేట్స్ ఇచ్చినా. ముందు ఇవన్నీ సకాలంలో పూర్తయితే కానీ స్పిరిట్ కల్కి 2 గురించి ఆలోచించడానికి వీల్లేదు. త్రిష నిన్నటి వరకు ఓ స్టార్ హీరోయిన్. ప్రెజెంట్ ఈ అమ్మడి పని అయిపోయిందా? 96 హిట్ తర్వాత ఎప్పుడు చూసినా చేతిలో 5-6 సినిమాలతో కలకల్లాడే ఈ చెన్నై బ్యూటీ ప్రెజెంట్ 2 సినిమాలే చేస్తోంది. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో త్రిష తడబడుతోందా అనిపిస్తోంది. బ్యాడ్ క్యారెక్టర్స్ త్రిష పరువు, ఇమేజ్ డ్యామేజ్ చేశాయా? వాచ్ ది స్టోరీ. కమల్ హాసన్ మణిరత్నం సినిమా అడ్రస్ లేకుండా వెళ్లిపోయింది. సినిమా డిజాస్టర్ అయినా అందరూ ఎక్కువగా త్రిష క్యారెక్టర్ గురించే మాట్లాడుకున్నారు. ఆల్రెడీ అభిరామితో పెళ్లైన కమల్ క్లబ్ డాన్సర్ గా త్రిషని చూసి ఆమె మోజులో పడతాడు, చిన్న ఇల్లు పెడతాడు. ఆ తర్వాత కమల్ పవర్ ను లాక్కున్న సింబు త్రిషని ఎత్తుకెళ్లిపోతాడు. త్రిషను ఇలాంటి క్యారెక్టర్లు చూడటం తంబిలకు నచ్చలేదు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేసేయడంలో త్రిష ఇమేజ్ దెబ్బతింది. ఆ మధ్య అజిత్ మూవీలో పట్టుదల మూవీ చేసింది. ఇందులో అజిత్ ను పెళ్లి చేసుకున్న ప్రియుడితో ఎఫ్ఐఆర్ నడుపుతుంది. అజిత్ వంటి స్టార్ పక్కన వీక్ క్యారెక్టర్ చూసిన ఆడియన్స్ సినిమాను రిజెక్ట్ చేశారు. 96 హిట్ తర్వాత త్రిష దశ తిరిగింది. వరుస ఆఫర్స్, వరుస హిట్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది. పొనియన్ సెల్వన్లో ఈ అమ్మడి అందానికి తంబీలు ఫిదా అయిపోయారు. నయనతారతో పోటీపడి టాప్ ప్లేస్ ను కంటిన్యూ చేసింది. అయితే థగ్ లైఫ్, విడా మయూర్చిలో చేసిన బ్యాడ్ రోల్స్ త్రిష ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. ఆ ఎఫెక్ట్ కెరీర్ పై పడి తమిళంలో ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో విశ్వంభర, తమిళ మూవీ కరుప్పులో సూర్యతో జతకడుతోంది. త్రివిక్రమ్ చేతిలో 2 సినిమాలున్నాయి. ముందు వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తాడు. సుకుమార్ 2 సినిమాలను లైన్ లో పెట్టాడు. రామ్ చరణ్ మూవీ తర్వాత పుష్ప 3 తీస్తాడు. ఇలా చాలా మంది దర్శకులు 2-3 సినిమాలతో బిజీ అయిపోయారు. మరికొందరు దర్శకులు అనిల్ రావిపూడి, రాజమౌళి, బోయపాటి నెక్స్ట్ మూవీస్ గురించి ఆలోచించకుండా సెట్స్ పై ఉన్న సినిమా గురించే ఆలోచిస్తున్నారు. అయితే కొందరు యంగ్ డైరెక్టర్స్ మాత్రం ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ మూవీ ఏంటో క్లారిటీ లేకుండా ఉన్న ఆ దర్శకులు ఎవరో చూసిద్దామా? నిన్ను కోరి, మజ్లీ వంటి వరుస హిట్స్ తో సక్సెస్ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిపించుకున్న శివ నిర్వాణ 2 ఏళ్ల నుంచి మెగాఫోన్ కు దూరంగా ఉన్నాడు. టెక్ జగదీష్ ఫ్లాప్ తర్వాత తీసిన ఖుషీతో ఫామ్ లోకి వద్దామనుకుంటే నిరాశ మిగిలింది. ఖుషీ రిలీజ్ అయి 2 ఏళ్లవుతున్నా మరో మూవీ ప్రకటించలేదు. రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వరుసగా సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన బాబీ సైలెంట్ అయిపోయాడు. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్ హిట్స్ తర్వాత మరో మూవీ ఫైనల్ కాకపోవడం విశేషం. వాల్తేరు వీరయ్య భారీ లాభాలు తీసుకొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం దెబ్బకు డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చిరంజీవితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి మరో మూవీకి కమిట్ కాలేదు. మెగాస్టార్ కు కథ చెప్పి ఒప్పించడం అంటే అంత ఈజీ కాదు. సెట్స్ పైకి వచ్చే వరకు చెప్పలేం. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య వంటి హిట్ ఇచ్చిన దర్శకుడైనా స్క్రిప్ట్ నచ్చాల్సిందే. చలో హిట్ తో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుమల భీష్మతో చిరంజీవిని ఇంప్రెస్ చేసి ఆఫర్ అందుకున్నాడు. మెగాస్టార్ ని మెప్పించాడంటే ఎలాంటి కథతో వస్తాడనుకున్నారంతా. వెంకీ కథ చిరంజీవికి నచ్చకపోవడంతో మరోసారి నితిన్ ను డైరెక్ట్ చేసి రాబిన్ హుడ్ తీశాడు. చలో భీష్మతో ఎంటర్టైన్ చేసిన వెంకీ రాబిన్ హుడ్ తో బోర్ కొట్టించాడు. భారీ నష్టాలు మిగిల్చిన రాబిన్ హుడ్ తర్వాత వెంకీకి ఛాన్స్ ఇచ్చే హీరో నిర్మాత ఎవరో చూడాలి మరి. ఒక్క ఫ్లాప్ పడితే యంగ్ డైరెక్టర్స్ కి మరో ఛాన్స్ రావడం కష్టమైపోతుంది. ఈ లిస్ట్ లో పరశురామ్ కూడా చేరాడు. అప్పటి వరకు యంగ్ హీరోస్ ని మాత్రమే డైరెక్ట్ చేసిన పరశురామ్ గీతా గోవిందం హిట్ తో మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి సర్కార్ వారి పాట తీశాడు. విజయ్ దేవరకొండ పరశురామ్ కెరీర్ లో గీతా గోవిందం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ కావడంతో
ది ఫ్యామిలీ స్టార్తో చాలా కాలానికి సక్సెస్ వస్తుందని రౌడీ హీరో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో పరశురామ్ మళ్లీ కనిపించలేదు. ఏడాది దాటినా మరో ఆఫర్ దక్కలేదు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కెరీర్ నత్తనడకన సాగుతోంది. మెంటల్ మదిలో బ్రోచే వారెవరురా వంటి చిన్న సినిమాలతో సక్సెస్ చూసిన వివేక్ ఆత్రేయ అంటే సుందరానికితో ఫెయిల్యూర్ పడింది. ఆ తర్వాత నానినే మరో ఛాన్స్ ఇవ్వడంతో సరిపోదా శనివారంతో ప్రూవ్ చేసుకుని లైన్లో పడ్డాడు వివేక్. సినిమా వచ్చి ఏడాదవుతున్నా మరో మూవీ ప్రకటించలేదు. ఆ మధ్య రజనీకాంత్ కు కథ చెప్పి ఒప్పించాడన్న న్యూస్ స్ప్రెడ్ అయినా అఫీషియల్ గా ప్రకటించలేదు. దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్, రెహమాన్, కీరవాణి ఈ మధ్యన బీమ్స్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే పరభాష మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా? హీరోల మధ్యనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా రెమ్యునరేషన్ వార్ నడుస్తుంది. ఇండియాలో ముగ్గురు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్, రెహమాన్ ఢీ అంటే ఢీ అంటూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురు సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 2 ఏళ్ల క్రితం వరకు రెహమాన్ అని చెప్పేవారు. ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైనా ఎక్కువ కాలం నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. అనిరుద్ హవాతో రెహమాన్ జోరు తగ్గింది. తెలుగులో ఒక్క హిట్ ఇవ్వకపోయినా బుచ్చిబాబు ఏరుకోరి రెహమాన్ తీసుకున్నాడు. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి మ్యూజిక్ డైరెక్టర్ రికార్డ్ రెహమాన్దే. నువ్వే కావాలని బుచ్చిబాబు పట్టుపట్టేసరికి పెద్ద మూవీ కోసం 15 కోట్లు తీసుకున్నాడని టాక్. పుష్ప 2, తండేల్ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత దేవిశ్రీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దేవిశ్రీ ఉంటే చాలు మ్యూజిక్ తో సగం హిట్ చేసేస్తాడని డైరెక్టర్స్ ఫీల్ అవుతున్నారు. ఏడాదికో మ్యూజికల్ హిట్ తో వస్తున్న దేవిశ్రీ రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. 12 నుంచి 15 కోట్ల మధ్యలో దేవిశ్రీ పారితోషికం ఉంది. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద సినిమాలు చేయకున్నా కొత్త హీరో కిరీటి మూవీ జూనియర్ కు 16 కోట్లు తీసుకున్నాడని తెలిసింది. తమన్ కంటే దేవిశ్రీ, అనిరుద్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఒక రకంగా తమనే ఎక్కువ సంపాదిస్తున్నాడు. దేవిశ్రీ, అనిరుద్ లిమిటెడ్ గా సినిమాలు చేస్తుంటే తమన్ మాత్రం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సినిమాలు చేసేస్తాడు. ఓజీ, అఖండ 2, తెలుసు కదా, రాజసాబ్ వంటి క్రేజీ మూవీస్ చేస్తూ ఏడాది తిరగకుండా ఎక్కువ సంపాదిస్తున్న తమన్ రెమ్యునరేషన్ తో చూసేద్దామా? బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు తమన్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమన్ కు బాలయ్య ఆ మధ్య కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అఖండ 2 కోసం భారీ రెమ్యునరేషనే తీసుకుంటున్నాడని తెలిసింది. వకీల్ సాబ్, బ్రో, ఓజీతో తమన్ పవన్ తో కూడా సింక్ అయిపోయాడు. రాజాసాబ్ కు పాటలిచ్చే పనిలో ఉన్న తమన్ సినిమా బడ్జెట్ ను బట్టి 10 నుంచి 15 కోట్లు తీసుకుంటున్నాడట. సంక్రాంతికి వస్తున్నాంను మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత భీమ్స్ సిసిరోలియో జాతకం మారిపోయింది. వెంటనే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. 2-3 కోట్ల మధ్యలో ఉండే బీమ్స్ 5 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నాడట. దేవిశ్రీ, తమన్, రెహమాన్ కంటే కీరవాణి తీసుకునే రెమ్యునరేషన్ తక్కువే అయినా రాజమౌళి సినిమాకు మాత్రం వీళ్ళందరికంటే ఎక్కువ రెమ్యునరేషనే పడుతుంది. మహేష్ మూవీని పాన్ ఇంటర్నేషనల్ మూవీగా తీస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాకు కీరవాణి రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అంటే అంతా సౌత్ లోనే. ఈ రెమ్యునరేషన్ గోల తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ. అడిగినా అడగకపోయినా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చే నిర్మాతలు ఉంది ఇక్కడే కావడంతో ఒక్కొక్కరి పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేస్తున్నారు. విక్రమ్, జైలర్, లియో వంటి హిట్స్ తో అనిరుద్ రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. ఇంతకాలం టాప్ ప్లేస్ లో ఉన్న రెహమాన్ 2 ఏళ్ల క్రితమే దాటేశాడు. సౌత్ లో ఎక్కువ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేరే వినిపిస్తోంది. రెహమాన్ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేసే టైంలో అనిరుద్ మాత్రం 10-12 కోట్లు తీసుకున్నాడు. తమిళ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ను డైరెక్ట్ చేస్తూ జవాన్ తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ను తీసుకుని 10 కోట్లు ఇచ్చారని టాక్. ఇలా బాలీవుడ్ పుణ్యమా అని ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ తొలి అడుగు వేశాడు. తెలుగు నిర్మాతలు అనిరుద్ కు ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నారు. ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసితో ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ దేవరతో హిట్ కొట్టడంతో అనిరుదే కావాలంటున్నారు. రిలీజ్ కు రెడీ అవుతున్న కింగ్డమ్ తో పాటు నాని హై బడ్జెట్ మూవీ ది ప్యారడైజ్ కు మ్యూజిక్ ఇస్తున్న అనిరుద్ రెమ్యునరేషన్ 15 కోట్ల పై మాటేనట.